ఎందుచేతనంటే ప్రతివాడికి ఐశ్వర్యం కావాలి కనుక. అందుకని అది కోరడం తప్పు కూడా కాదు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఎలా నిలబడుతుంది అంటే ఒక పెద్ద రహస్యం ఒకటి ఉంది. లక్ష్మీ పూజల చేత కాదు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందంటే శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం కలిగితే అమ్మవారి అనుగ్రహం నిలబడుతుంది. ఆవిడ నిత్యానపాయని, ఆవిడ ఎప్పుడు భర్తని అనుసరించి ఉంటుంది. అంటే భాగవతంలో లేదు కానీ అసలు ఐశ్వర్యం వృద్ధి చెందాలి అంటే ప్రతి ఇంటిలో 3 ఉన్న చోట లక్ష్మీదేవి స్థిర నివాసం చేసి ఉంటుంది. ఒకటి, తులసి చెట్టు ఎండిపోకుండా ఇంట్లో ఉండాలి. ఎప్పుడు తులసి చెట్టు ఎండిపోతోందని అనుమానం వస్తే మార్చాలి, చేత తులసి చెట్టు ఉండాలి. రెండవది, బ్రాహ్మణ సేవ జరుగుతూ ఉండాలి ప్రయత్నపూర్వకంగా. ఎప్పుడో మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అని కాదు, నైమిత్తికము అని ఏ పౌర్ణమి తిథికో ఏకాదశి తిథికో. లేకపోతే ఇంక మనిషికి పశువుకి ఏమిటండి తేడా? ఆ ఈశ్వర కైంకర్యం లేనినాడు. అందుకని బ్రాహ్మణులకి సమారాధన చెయ్యడమని, వేదం వినడమని ఇలాంటివి చేస్తూ ఉండాలి. మహాత్ములు వచ్చినప్పుడు అటువంటి వారికి ఇల్లు విడిదిగా ఇవ్వడమని, అటువంటి వారిని సేవించడమని జరుగుతూ ఉండాలి. మూడవది, లక్ష్మీదేవి యొక్క స్థిరమైనటువంటి నివాసాన్ని ఎవరు అపేక్షిస్తున్నారో అటువంటి వాళ్ళు తగినంత కారణం లేకుండా పగటిపూట ఇంట్లో అదే పనిగా నిద్రపోయే తత్వం ఉండకూడదు. ఈ 3 నా సొంతంగా చెప్పానని మీరు అనుకుంటున్నారేమో. దేవీ భాగవతంలో ఐశ్వర్యం ప్రబలంగా నిలబడ్డానికి నేను కొన్ని కారణాలు చెప్తున్నాను, ఇవి ఎక్కడుంటాయో నేను అక్కడ ఉంటానని ఆవిడ చెప్పింది. ఇది శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. పొందితే లక్ష్మీదేవి కూడా ఉంటుంది. లక్ష్మిని మాత్రం కోరుకుని శ్రీమన్నారాయణుడిని తిరస్కరించిన చోట లక్ష్మి ఉండదు. ఆవిడ మహాపతివ్రత, ఆయనకి చోటు లేని చోట ఆవిడ ఎలా ఉంటుంది? ఆయన యొక్క శక్తి స్వరూపమే ఆవిడే. దీనికి ఒక దృష్టాంతం, అద్భుతమైన దాంతో భాగవతాన్ని వాటి కథాభాగాన్ని ప్రారంభం చేస్తాం. ఒకానొక నాడు మనం ఐశ్వర్యానికి కానీ, అధికారానికి కానీ, భోగలాలసతకి కానీ, వైభవానికి కానీ ఇంద్రుణ్ణి ఒక హద్దుగా చెప్పుకుంటాం. అందుకని మీరు గమనించారో లేదో, ఈ మన్వంతరాల గురించి చెప్పిన తర్వాత ఇంద్రుడితో కథలు అనుసంధానం అవుతున్నాయి. ఒకానొక నాడు ఇంద్రుడు ఒక అరణ్య ప్రాంతమునందు తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు అంటే ఆయన సురాపానము చేసి రంభతో కలిసి విహరిస్తున్నాడు. విహరిస్తున్నటువంటి సమయంలో అటుగా దుర్వాసో మహర్షి వస్తున్నారు. ఆ వస్తున్నటువంటి వారిని చూసి ఆయన మహాబ్రహ్మజ్ఞాని, శంకరాంశ సంభూతుడు, ఆయనకి నమస్కారం చేశాడు. ఆయన చుట్టూ ఉన్నటువంటి పరివారం కూడా దేవేంద్రుడిని కుశలం అడిగి ఆయన్ని ఆశీర్వచనం చేశారు. ఎంతో సంతోషంగా దుర్వాసో మహర్షి, ఆయన చేతిలో ఒక పారిజాత పుష్పం ఉంది. ఆ పారిజాత పుష్పం ఈయన కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడు ఇచ్చాడు, మహానుభావ ఈ పారిజాత పుష్పాన్ని స్వీకరించండి అని. అది భగవంతుని యొక్క చేతి నుండి వచ్చింది, లేదా భగవంతుడి పాదముల మించి వచ్చింది. దీన్ని ఈశ్వర నిర్మాల్యము అంటారు, ఈశ్వరానుగ్రహం. లక్ష్మీదేవి ఎక్కడుంటుందంటే అందులోనే ఉంటుంది. ఆయన ఏం చేశాడంటే మదోన్మత్తుడై ఉన్నాడు, సురాపానం చేసి ఆ పువ్వు తీసుకున్నప్పుడు దానికి ఒక లక్షణం ఉంటుంది. కళ్ళకద్దుకుని వాసన చూసి పక్కన పెట్టాలి. తాను స్వీకరించాను సుమా, అనుగ్రహాన్ని నేను కోరుకున్నవాణ్ణే, దాని పట్ల నేను మర్యాద తక్కువ చేసి ప్రవర్తించలేదు. ఈశ్వర నిర్మాల్యమైతే తల మీద పెట్టుకుని ఒకసారి, ఆ తర్వాత చెవులోనో ఇందులోనో పెట్టుకోవచ్చు, లేదా ఎక్కడ ఎవరు తొక్కని చోట భద్రం చెయ్యొచ్చు. ఆయన ఏం చేశాడంటే ఆ పువ్వు తీసుకుని మదోన్మత్తుడై ఉన్న కారణం చేత ఆ పువ్వు తీసి ఐరావతం మీదకి విసిరాడు. అయితే ఇంద్రుణ్ణి చూసి అలా అనుకుంటాం, కానీ మీరు ఒక్కటి ఆలోచించండి. నేను చాలామందిని చూస్తుంటాను, ప్రపంచంలో ఐశ్వర్యమునందు ఉద్ధానపతనములు కలగడము, ప్రమాదాలు జరగడము, ఇలాంటి వాటికి కారణాలు ఏమిటుంటాయో తెలుసా అండి? పైకి కనపడవు. ఏదో దేవాలయానికి ఎడతారు కారు వేసుకుని, వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఆదరింపబడవలసిన వారన్న ఉద్దేశ్యంతో ఈశ్వరుడి మెడలో ఒక పెద్ద పుష్పహారం తీసి వాళ్ళకి ఇస్తారు. వీళ్ళు వెంటనే ఏం చేస్తారంటే తీసుకెళ్ళి కారు బాయినెట్కి తగిలిస్తూ ఉంటారు. ఇంద్రుడు ఐరావతం మీద వేయడానికి పుచ్చుకున్న దండని ఈశ్వర నిర్మాల్యాన్ని పట్టుకెళ్ళి కారుకు తగిలించడానికి తేడా ఏముంది నాకు చెప్పండి? ఐరావతం మీద వేస్తే ఆ ఐరావతం విశేషమైనటువంటి తేజస్సుని సంతరించుకుంది. అది భగవంతుని యొక్క నిర్మాల్యం. అది దాని శిరస్సు మీద పడింది, అది స్వీకరించింది. అది తేజస్సు పొంది ఇంద్రుణ్ణి మోయడం మానేసి అరణ్యంలోకి వెళ్ళిపోయింది.
మానేస్తే దుర్వాసో మహర్షి చూసి అన్నారు, నీకు ముకుంద పాదార విందముల నుండి వచ్చినటువంటి పారిజాత పుష్పాన్ని తిరస్కరించావు కనుక, ఐరావతం మీదకి విసిరావు కనుక ఉత్తర క్షణము నీవు ఐశ్వర్య భ్రష్టుడవగదువుగాక, నీకు ఐశ్వర్యం పోతుంది. స్వర్గలక్ష్మి ఇప్పుడే బయలుదేరి తన స్వస్థానమైనటువంటి వైకుంఠంలో ఉన్న మహాలక్ష్మిలో ఐక్యమైపోతుంది. ఇహ స్వర్గమునందు ఐశ్వర్యం ఉండదు నీకన్నారు. ఈ మాట అనగానే శత్రువులు వచ్చేస్తారండి. ఒక కారణం ఉండాలి కదా పోవడానికి ఐశ్వర్యం. రాక్షసులందరూ వచ్చేశారు, చుట్టుముట్టేశారు, పడగొట్టేశారు, పోయింది ఐశ్వర్యం. ఇప్పుడు పోయింది కాబట్టి ఏం చేయాలి? తెలుసుకున్నాడు, కారణం ఏమిటో తెలుసుకున్నాడు. ఎందువల్ల పోయింది మనకన ఐశ్వర్యము అన్నది తెలిసింది. నేను తరచూ ఒక మాట చెప్తుంటాను, కన్సల్టెంట్ ఫిజీషియన్ లాంటి వాడు చతుర్ముఖ బ్రహ్మగారు. ఎందుకంటే ఇంటికి పెద్ద ఏది ఏది చెప్పాలన్నా ఆయనే చెప్పాలి. అన్ని విషయాలు తెలుసున్నటువంటి పెద్ద ఆయన. అది పెద్ద తలకాయ, మహానుభావుడు, పూజనీయుడు. అందుకని దేవతలందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. మనం కూడా చెయ్యవలసింది ఏమిటో పురాణం చెప్తుందండి. వాళ్ళు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళడం కాదు, నీకు కష్ట సుఖాలు వచ్చినప్పుడు నిన్ను మళ్ళీ ఓదార్చి గట్టెక్కించడానికి ఏ అనుష్ఠాన బలం పెంచుకోవాలో తెలుసుకోవడానికి ఈశ్వర భక్తుడైనటువంటి వాడిని ఆశ్రయించాలి. కాబట్టి దుర్వాసు శాపవశమున నిర్వీర్యత జగములెల్ల నిశ్రీకములై పర్వత రిపుతో కూడా అపర్వతములయ్యుండే హత సుపర్వావళులై, ఐశ్వర్యాలన్నీ తొలగిపోయినటువంటి వారై, దేవతలు తేజస్సు కూలిపోయిన వారై అరణ్యములు పట్టి తిరుగుతూ ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, అయ్యా నేను ఇలా ప్రవర్తించానని దూర్వాసుడి కాళ్ళ మీద పడి ఏడ్చాడు. చతుర్ముఖ బ్రహ్మగారి కాళ్ళ మీద పడి ఏడ్చాడు, నా ఐశ్వర్యం తొలగిపోయింది, మళ్ళీ ఎలా వస్తుంది నాకు ఐశ్వర్యం అని. అంటే బ్రహ్మగారు అన్నారు, నెలవివడలి వచ్చి నిస్తేజులైనట్టి వేల్పుగముల చూచి వేల్పు పెద్ద పరమపురుషు తలచి ప్రణతుడై సంపొల్ల పద్మవదనుడగుచు పలికె తెలియ. ఆయన కూడా ఇంద్రుడు చెప్పినటువంటి మాట విని, నువ్వు ఖండకావలంతో ప్రవర్తిస్తూ ఉంటావురా, అప్పుడప్పుడు ఒకసారి బృహస్పతి జోలికి వెళ్ళావు, ఇవాళ దుర్వాసో మహర్షి జోలికి వెళ్ళావు, పోదు ఐశ్వర్యం, పోయి తీరుతుంది. ఇప్పుడు నీకు మళ్ళీ ఐశ్వర్యం ఎక్కడి నుంచి రావాలి? మళ్ళీ ఆ పద్మనాభుడి యొక్క అనుగ్రహంతో రావాలి. కాబట్టి నీకోసమైనా నేను ఎవరిని ధ్యానం చెయ్యాలి? ఆయననే ధ్యానం చెయ్యాలి అని కన్నులు మూసుకుని ధ్యానమునందున్నవాడై ఆ పరమాత్మని ధ్యానం చేసి పరమ సంతోషంతో చిరునవ్వు నవ్వాడు. అంటే ధ్యానమునందు ద్యోతకమైనటువంటి శ్రీమన్నారాయణుడు ఒక మార్గోపదేశం చేశాడు. కష్టానికి, ప్రతి కష్టానికి ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఒక నివారణం ఉంటుంది. కష్టాన్ని తెలుసుకుంటున్నది ఏది? మనస్సు. మళ్ళీ ఆ కష్టానికి విరుగుడు ఎందులోంచి రావాలి? మనస్సులోంచి రావాలి ఆలోచన. నీకున్న కష్టానికి విరుగుడు తెలియదు కొంతకాలం. ఎందుకు తెలియదో తెలుసా అండి? అనుభవింపచేస్తాడు ఈశ్వరుడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత తెలుస్తుంది, ఫలానా వాళ్ళని పట్టుకుంటే లేకపోతే ఫలానా పని చేస్తే నా కష్టం పోతుంది. అదేదో చేస్తాడు, అమ్మయ్యా గట్టి ఎక్కేశానంటే. ఇప్పటి వరకు ఆయన తెలుసున్నవాడే, కానీ మరి ఎందుకు వెళ్ళలేదు నువ్వు అంటే, కష్టమును అనుభవింపచేయుట కొరకని పరమాత్మ ఈ ఆలోచన నీ మనస్సులోకి ప్రవేశించకుండా నిరోధిస్తాడు కొంతసేపు. ఇలా నిరోధించకుండా ఈశ్వరుడి వైపుకి బుద్ధి ఉండాలంటే ధ్యానము చేస్తూ ఉండాలి. ధ్యానము చేస్తే ఎవరి పాదములు పట్టుకోవాలో ఆ పాదములు మీరు పట్టుకున్నారు కనుక ఈశ్వరానుగ్రహాన్ని పొంది కష్టాన్ని తట్టుకునే శక్తి వస్తుంది. కష్టము రాకుండా ఉంటుందని మీరు అనుకోకండి, నేను ఎప్పుడూ అలా చెప్పను. కష్టము రాకుండా ఉండదు, వచ్చి తీరుతుంది కష్టం. ఎవ్వరూ అలా చెప్పకూడదు, అలా చెప్తే అది తప్పు. కష్టం రాకుండా ఎలా ఉంటుందండి? కష్టం రాకుండా ఉండాలంటే మీరు చేసిన పాపం ఒక్కటి లేకుండా ఉండాలి. మీరు అసలు ఒక్క పాపం కూడా చేయకపోతే అసలు మనుష్యుడిగా జన్మ ఎందుకు ఎత్తుతారు? అసలు మనుష్య జన్మ రాదు. మనుష్య జన్మ ఎత్తారు అంటే ప్రారంధం అనుభవించడానికి వచ్చారు మీరు. ప్రారంధం అంటే ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు కూడా వెనక్కి తీడిహదండి. విడిచిపెట్టేసిన బాణం అది. విడిచిపెట్టేసిన బాణాన్ని ఎవరు ఆపుతారు? ఇంకా ఆపలేరు, ఇంకో బాణం వేయకుండా ఆపుతారు. అందుకే మహాజ్ఞానులైన వాళ్ళు కూడా ప్రారంధం అనుభవిస్తారు. మీరు చూడండి, రమణ మహర్షి అంతటి వారికి సర్కోమా వ్యాధి వచ్చింది. రామకృష్ణ పరమహంస అంతటి వాడికి కంఠంలో రాచపుండు పుట్టింది. వివేకానందుడంతటి వాడికి భరించలేని అనారోగ్యం వచ్చింది. మహాత్ములైన వాళ్ళకి కూడా అనారోగ్యాలు వచ్చాయి. వాళ్ళ యొక్క ఉపాసనా బలాల చేత వాళ్ళు తట్టుకోగలిగిన వారే. కానీ వారు ఎందుకు అనుభవించారు? అది తెలుసుకున్న నాడు నీకు కష్టాన్ని తట్టుకోగలిగిన శక్తి వస్తుంది.
ఈ తట్టుకోగలిగిన శక్తిలోంచి ఈశ్వరుడి పాదముల నుంచి తప్పుకోలేని విస్మృతి కలగని స్థితి కలుగుతుంది. ఆ స్థితి నిన్ను రక్షిస్తుంది తప్ప భగవంతుణ్ణి ప్రార్థన చేయండి మీకు కష్టం రాకుండా ఉండదు అనకూడదు. మరి ఏమండి ఇంకా కష్టం రాకుండా చేసేదానికి మాకు ఎందుకండి పురాణం, మాకు ఎందుకండి భగవంతుడు అని మీరు అడగచ్చు. ఈశ్వరుడికి ఒక శక్తి ఉంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఒక రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకున్నారండి? మీరే ఎన్నుకున్నారంతే. మీరిచ్చారు ఆయనకి అధికారం. ఆయన ఏం చేస్తున్నాడు? ఒక 150 హత్యలు చేసిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి సుప్రీంకోర్టు ఉరిశిక్ష వేసేసింది. వీడిని చనిపోయేంత వరకు ఒక త్రాటికి వేలాడదీయండి అని. ఆయన రాష్ట్రపతికి క్షమాభిక్షకి ఒక దరఖాస్తు చేసుకున్నాడు. రాష్ట్రపతి గారు అన్నారు, మార్చి వీడిని యావజ్జీవిత కారాగార శిక్షగా మారుస్తున్నాను, వీడు బతికున్నంత కాలం ఖైదులో ఉంచండి అన్నాడు. అదే రాష్ట్రపతి ఒక రిపబ్లిక్ డే నాడు ఒక 4 ఏళ్లు పోయాక ఇతని ప్రవర్తన చూసి ఇతన్ని విడిచిపెట్టేయండి. ఎలా వచ్చింది అధికారం? ఒక సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన దానికన్నా ఒక రాష్ట్రపతికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మీరు ఎన్నుకున్నటువంటి ఒక రాష్ట్రపతికే మీరు ప్రశ్నించలేని అధికారం ఉంటే, ఈ సర్వబ్రహ్మాండములకు సృష్టికర్త అయి సూర్యచంద్రుల యొక్క గమనమును శాసించగలిగినటువంటి పరమాత్మ మీ కష్టానికి రావలసినటువంటి ఫలితాన్ని బాగా తగ్గించడంలో ఆయనకి ఎందుకు ప్రమేయం ఉండదు? ఉంటుంది. అందుకే కష్టాన్ని తీయడు, ఒక గొప్ప ఫలితం ఇస్తాడు. ఏమిటో తెలుసా అండి? నమశివాభ్యాం అశుభాపహాభ్యాం. రోజు ప్రార్థనా శ్లోకంలో ఒక మాట చెప్తాం, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. దాకి ఒత్తేస్తుంటారు కొంతమంది, దాతారం అనకూడదు, దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంటే మీకు ఒక భయంకరమైనటువంటి కష్టం రావలసి ఉన్నది, మీకు తెలియదా కష్టం వస్తోందని. నేను ఒక రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ రోజు నాకు ఏదో ఒక ప్రమాదకరమైనటువంటి ఒక ఊచ కోసుకుని ఈ చెయ్యి ఇంత మేర తెగిపోయి రక్తస్రావం అయిపోవాలి. కానీ నేను భాగవతం చెప్తున్నాను, నా మనస్సు కృష్ణ కథ మీద నిమగ్నమై ఉంది. ఇవాళ సాయంకాలం ఏం చెప్దామని ఏదో ఆలోచిస్తున్నాను ఆఫీస్లో. ఆ భయంకరమైనటువంటి ఘడియ రానే వచ్చింది. అప్పుడే జరగాలి, కాలమునందే ఫలితము ప్రకటింపబడుతుంది. ఈ సమయంలో ఈశ్వరుడు గురించి చింతన చేస్తున్నాడు. ఇప్పుడు ఈశ్వరుడు రక్ష చెయ్యాలి కాబట్టి ఏమవుతుంది, దేనికో జేబులో చెయ్యి పెట్టి ఇలా తీశాడు. తీస్తే ఆ కుర్చీ కింద ఉన్నటువంటి ఒక బోల్ట్ చేతిని చీరింది. సన్నగా చీరబడి అందులోంచి నెత్తురు పైకి వచ్చింది. ఈశ్వరుడు రక్షించాడని నీకు తెలియక్కర్లేదు, ఆయన ఏం వచ్చి చెప్పడం, ఓయ్ కోటేశ్వరరావు ఇవాళ నీ చెయ్యి ఇక్కడి నుంచి ఇక్కడికి తెగిపోవాలి. కానీ నువ్వు ఈశ్వరుడు యందు మనస్సు మగ్నమై ఉండడం చేత గీరి వదిలిపెట్టాను అని మీకేం చెప్పడైనా. అందుకే నిన్నటి రోజున గజేంద్రుడు అన్నాడు, స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిరియక్క మరణనాదిమూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతో మీ వెనకాతలే ఉండి మిమ్మల్ని రక్షించుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఇలా తెగిపోయి బోలెడంత నెత్తురు కారిపోవలసింది ఇలా గీరుకుని తెగిందా లేదా? తెగింది. రక్తం వచ్చిందా లేదా? వచ్చింది. మీరు అయ్యో తెగింది అనుకున్నారా లేదా? అనుకున్నారు. ఓ దూదో ఏదో పెట్టి తుడుచుకున్నారా లేదా? తుడుచుకున్నారు. పెద్దదైతే ఏం చేద్దరో చిన్నదానికి అదే చేశారు. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి తెగిపోవలసిన చేతిని ఇంత పిసర్ ఇలా తెగేటట్టు చేశాడు. అంటే ఇప్పుడు ఏమైందనమాట, అందులో ఈశ్వరానుగ్రహము ప్రకటితమైంది. ఆ రోజు నీకు ఏదో ఉంది, జరగవలసింది, ఈశ్వరుడు తప్పించాడు. వెంటనే నువ్వు అనవలసిన మాట ఏంటంటే ఈశ్వరుడికి కృతజ్ఞత ప్రకటించాలి. ఈశ్వర ఇవాళ ఏదో జరగాలి, నువ్వు చిన్న గాయంతో దీన్ని విడిచిపెట్టావు, నేను నీకు కృతజ్ఞుడను. ఇది ఈశ్వరుణ్ణి చూడడం అంటే. అంతేకాని నాకు ఈ దెబ్బ తగలడం ఏమిటండి, భాగవతం చెప్తుంటే నేనేమో ఇప్పుడే కదండి గజేంద్ర మోక్షం పద్యాలు చదివాను, అయినా సరే నాకు ఇక్కడ దెబ్బ తగిలింది ఏమిటండి, ఇంక దేవుడు ఉన్నాడు ఏంటండి అన్నారనుకోండి, నువ్వు చేసిన పాపం ఏది? నువ్వు ఒక్క పాపం చేయకుండా ఉన్నావు. ఎప్పటి జన్మలో ఎందుకండి, ఇవాళ లేచి నిద్ర లేచిన తర్వాత నేను ఒక్క పాపపు పని చెయ్యలేదు, పరమ ధర్మబద్ధంగా నడిచాను అని నీకు నువ్వు సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకో చూస్తాను. ఆపాటి చేత కానివాడివి నువ్వు ఈశ్వరుణ్ణి నింద చేసేవాడివా, వేదాన్ని విమర్శించేవాడివా? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? కాబట్టి నీకున్న లౌకికమైనటువంటి జ్ఞానంతో నువ్వు చదువుకున్న ఓ చిన్న డిగ్రీని అడ్డు పెట్టుకుని ఈశ్వరుడి యొక్క శక్తిని ప్రశ్నించే స్థాయికి వెళ్ళకూడదు. అదే దుర్వాసుడు చేసినటువంటి హీనమైన పని.
తనకో చిన్న పదవోటు ఉంది కదా అని దానివల్ల వచ్చినటువంటి మదము చేత ఈశ్వరానుగ్రహాన్ని తిరస్కరించుకున్నాడు. ఈశ్వరుని యొక్క పాదముల నుంచి వచ్చినటువంటి పుష్పం అంటే అది అనుగ్రహమే. ఈశ్వరుడికి నివేదన చేసిన ఒక కొబ్బరి చెక్క మీ చేతిలో పెట్టారనుకోండి, అది ప్రసాదం అంటే అనుగ్రహం. వెంటనే గిల్లి ఓ ముక్క నోట్లో వేసుకోవడమే, ఈశ్వర అనే స్వీకరించాను మీ అనుగ్రహాన్ని. ఒక పువ్వు కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోవడమే, అంతే అయిపోయింది. ఈశ్వర మీ అనుగ్రహాన్ని స్వీకరించాను. భావన చేత ఆయన సంతుష్టి పొందుతాడు. మీరు ఎంత దాని గురించి అల్లరి చేశారు కాదు, మీ భావన చాలా అవసరం. ఇక్కడ ఇంద్రుని యొక్క భావన ఎందు తేడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి అందరికీ పాఠం చెప్పాలి. అది బ్రహ్మజ్ఞానులంటే ఎలా ఉంటుందో చూడండి. అందుకని శాపానుగ్రహం ఇచ్చాడు, లేకపోతే ఏమైపోనో ఇంద్రుడు అసలు. అందుకని శపిస్తారు. కొంతవరకు మాత్రమే అది బాధించేటట్టు చేస్తారు. ఐశ్వర్య భ్రష్టుడవు అవుతున్నావు అన్నాడు. పోయింది ఐశ్వర్యం. ఏడ్చాడు, బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. దుర్వాసుడు ఏం చెప్తాడో బ్రహ్మగారు అదే చెప్పాలి. ఆయన కూడా మళ్ళీ ఎవరిని అడగాలి? మళ్ళీ ఐశ్వర్యం ఇమ్మని, మళ్ళీ శ్రీమన్నారాయణుణ్ణి అడగాలి. ఇప్పుడు మీకేమవుతోంది? మీరు చేసుకున్న తెలివి తక్కువ పనుల చేత నష్టాన్ని కొని తెచ్చుకుంటారు. కానీ మళ్ళీ అది దిద్దబడాలంటే ఎవడి దగ్గరికి వెళ్ళినా ఈశ్వరుణ్ణే ప్రార్థన చెయ్యాలి. వాడైనా మీరైనా ఎవరైనా ఈశ్వరానుగ్రహం కోసమే ప్రార్థన చేయాల్సి ఉంటుంది. అది ముందే ఎందుకు జాగ్రత్తగా ఉండవు ఈశ్వరుడి విషయంలో? కాబట్టి నువ్వు పోని హితం చెయ్యకపోతే, ఈశ్వరుడి ప్రార్థన చేయకపోతే వదిలిపెట్టేసేయి. లేనిపోని విమర్శలు ఎందుకు? లేనిపోనటువంటి ఉద్ధతితో కూడిన ప్రవర్తన ఎందుకు ఈశ్వరుడి పట్ల? కాబట్టి పురాణాన్ని పురాణ కథగా తీసుకుంటే దానికి అర్థం ఉండదు. నీ జీవితాన్ని మలుచుకోవడానికి అది ఒక ఆలంబనం కావాలి. కనుక ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు, వజ్జుండు రక్షణీయుడు సాధ్యుండు మాన్యుడని లేని సర్గత్రాణావవ్యాధులు నర్చు అతండాజ్యంత విధానమునకు అర్హుడు మనకున్. ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి. ఈశ్వరుడి గురించి తెలుసున్నవాడు, పరమభక్తుడైన వాడు మాట్లాడవలసిన మాట ఇది. ఎలా మాట్లాడాడో చూడండి బ్రహ్మగారు. ఇప్పుడు నీకు ఐశ్వర్యం పోయింది కదా, నువ్వైనా నేనైనా ఎవరిని అడగాలి? మళ్ళీ ఐశ్వర్యం కోసం శ్రీమన్నారాయణుడిని అడగాలి. మరి శ్రీమన్నారాయణుడి పాదాల మీద ఉన్న పువ్వే కదా విసిరిశావు. మరి మళ్ళీ ఆయన ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడు ఆయన పాదాల మీద పువ్వు విసిరేస్తే దూర్వాసుడికే కోపం వస్తే ఆయనకి కోపం ఇంకా ఎక్కువ ఉండదు? బ్రహ్మగారు అంటున్నారు అలా ఉండదు. ఎంత గొప్ప మాట చూడండి. ఇది ఊరట కల్పించే మాట. అంటే ఆయన కోపం పెట్టేసుకుంటే ఇంకా లోకంలో ఉద్ధరించేవాడు ఎవరండి? వజ్జుండు రక్షణీయుడు, వీడిని రక్షిద్దాం, వీడిని చంపేద్దాం అలా లిస్టులో వేసుకోరు. ఈశ్వరుడు కానీ ఈశ్వరుణ్ణి నమ్మిన వాడికి కానీ ఒక లక్షణం ఉండాలి. ఏమిటో తెలుసా అండి? కోపం ఎంతవరకు పనికి రావాలంటే పొరపాటు చేసిన వాడిని దిద్దేవరికే. ఆయన నేను దిద్దుకున్నాను అన్నాడు అనుకోండి, ఉత్తర క్షణం మీరు ప్రసన్నులు కావాలి. లేకపోతే మీరు ఈశ్వర భక్తుడు అనిపించుకోవడానికి అర్హత లేదు. అయ్యా నాది పొరపాటు అండి నేను దిద్దుకుంటాను అన్నాడు అనుకోండి, మీరు గుండెల్లో పెట్టుకుని ఆదరించాలి ఆయన్ని, తప్పించి ఇంకా మీరు కోపం పెట్టుకోకూడదు. వదిలిపెట్టేయాలి, కుబుసం వదిలినట్టు వదలాలి. యథో రగస్తతం జీర్ణాంసవై పురుషముచ్యతే అంటారు సుందరకాండలో. కోపం దేనికి పనికి రావాలంటే మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళని లోకాన్ని గాడిలో పెట్టడానికి పనికి రావాలంటే ఆ కోపం. కాబట్టి ఆయనకి శాశ్వత కోపం ఉండదు. నువ్వు తప్పు చేశావు, తెలుసుకున్నావు, వెంటనే దుర్వాసుడి కాళ్ళ మీద పడ్డావు, నా కాళ్ళ మీద పడ్డావు. కాబట్టి ఇప్పుడు నువ్వు నా కాళ్ళ మీద దుర్వాసుడి కాళ్ళ మీద పడితే సంతోషిస్తున్నవాడు ఎవరో తెలుసా? దూర్వాసుడు అంటుంటారు కాదు, దుర్వాసుడు. అదేమిటో నేను మీకు అంబరీషోపాఖ్యానంలో చెప్తాను. అందుకని ఆయన సంతోషిస్తున్నవాడు. ఆయనకి ఇంకా పర్మనెంట్గా వీడికి శిక్ష చేసేద్దాం, పర్మనెంట్గా రక్షించేద్దాం అని 2 లిస్టులు ఆయన రాయడలాగా. ఆయనకి అలా ఉండదు. తప్పు చేస్తే తనకి ఎంత దగ్గర వాడైనా శిక్షిస్తాడు. ఇదే దుర్వాసుణ్ణి అంబరీషోపాఖ్యానంలో శిక్షించాడు. అది విచిత్రం. ఇక్కడ దుర్వాసుడి మాటని లెక్క పెట్టి ఇంద్రుణ్ణి శిక్షిస్తాడు. ఇది బ్రహ్మగారు ముందే నది చెప్పేస్తున్నాడు. ఎంత గొప్ప విషయంలో చూడండి. ఇది తెలుసుకున్నవాడు భగవద్భక్తుడంటే, ఇది బ్రహ్మగారంటే. చతుర్ముఖ బ్రహ్మగారి స్థానానికి ఉన్న గొప్పతనం ఇది పురాణంలో. అందుకని ఆయన నవ్వి అంటున్నాడు, ఆయన శాశ్వతంగా ఎవరి పట్ల శత్రువు కాడు, శాశ్వత మిత్రుడు కాదు. జ్ఞాపకం పెట్టుకోండి. మీ నడువడిని బట్టి ఆయన మిత్రత్వము కానీ శత్రుత్వము కానీ ఆవిష్కరింపబడుతుంది. మీరు ఆయన పట్ల మర్యాదగా ఉంటే ఆయన చాలా అనుగ్రహంతో ఉంటాడు. ఆయన పట్ల మర్యాదకి మీరు ఏమీ చెయ్యక్కర్లేదు. ఈశ్వరుడు ఉన్నాడని అంగీకరించి నమస్కరిస్తే చాలు. మీ లేనిపోని మేధస్సు అంతా పెట్టేసి ఈశ్వరుడు యొక్క ఆస్తిత్వాన్ని ప్రశ్న చేసేటటువంటి స్థితికి ఎదగకూడదు. అటువంటి ఉద్ధతితో కూడిన పనులు చేస్తే ప్రమాదాలు వస్తాయి. కాబట్టి ఏమైంది?
అలాంటి వాడు ఎవడున్నాడో వాణ్ణి మనం ప్రార్థన చేయాలి నాయన. ఇప్పుడు మొదల జలమిడిన భూజము తుదిని నడుమను చల్లదనము దొరకును మట్కిన్ మొదలను హరికిని బ్రొక్కిన ముదమందును ఎల్ల వేల్పు మూకలు నేను. ఎంత చిత్రమైన మాట చెప్తున్నాడో చూడండి. ఇది బ్రహ్మగారి మాట అంటే, ఇది మా స్వామి అంటే, చతుర్ముఖ బ్రహ్మ అంటే. అందుకే సరస్వతీపతి అయ్యాడు మహానుభావుడు. ఓయ్ ఇంద్ర, నేను కానీ దుర్వాసుడు కానీ సమస్త దేవతలు కానీ ఎప్పుడు సంతోషిస్తారో తెలుసా? శ్రీమన్నారాయణుడికి తిరిగి నమస్కరించినప్పుడే సంతోషిస్తాం. మాకు నమస్కరించి శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని పొందడం కాదు, శ్రీమన్నారాయణునికి నమస్కరిస్తే మేమందరం నీకు వాప్తులవుతాం. ఎలాగంటే, చెట్టు యొక్క నీడ కావలసిన వాడు నీడనిచ్చే కొమ్మలకి నీళ్లు పోస్తాను, నేను మొదలకి నీళ్లు పొయ్యనంటే కొమ్మలు నీడనిస్తాయా? మొదలకు నీళ్లు పోయినప్పుడు మాడిపోతాయి. చెట్టు మొదల్లో నీళ్లు పోసిన వాడికి మొదట్లో నీళ్లు పోసావు, మేమెందుకు నీడనిస్తాం, ఆ మొదల దగ్గరే కూర్చో అని కొమ్మలంటాయా? పళ్ళిస్తాయి, నీడిస్తాయి, అన్నీ ఇస్తాయి. అలా అన్నిటికీ మూలమైన వాడెవడో వాడి పాదాలు పట్టుకోవయా. వాడు శ్రీమన్నారాయణుడు. వాడికి కోపం ఉండదు, వాడికి ద్వేషం ఉండదు. అటువంటి వాడిని ప్రార్థన చేద్దాం. ఇదండి భావన అంటే. ఇలా చెప్పగలిగిన వాడెవడో వాడు బ్రహ్మ, వాణ్ణి బ్రహ్మస్థానమునందున్నవాడు అంటారు. ఇది భగవంతుడి గురించి మాట్లాడటంలో అటువంటి ఓదార్పు వచనమును పలకగలగాలి, అంత చక్కగా మాట్లాడగలగాలి. ఈ మాట చెప్పగానే ఇంద్రుడికి ఇప్పటిదాకా అమ్మ బాబోయ్ నేను అపచారం చేసేశాను, ఎంత కోపం పెట్టేసుకున్నాడో, ఇంకా నాకు మళ్ళీ లక్ష్మీ వైభవం ఎప్పుడు దొరుకుతుందో అని బెంగెట్టుకున్న వాడికి మళ్ళీ భగవంతుడి పాదములు ఆశ్రయించడం చాలా తేలిక. తప్పు చేసిన వాణ్ణి ఆయన క్షమిస్తాడు. ఈ బుద్ధి కలిగిందనుకోండి, పశ్చాత్తాప ప్రకటనము జరిగిందనుకోండి, వెంటనే వరం ఇచ్చేస్తాడు ఆయన. దితి తప్పు చేసింది సంధ్యాకాలంలో. హిరణ్యకశిపుడు పుట్టాడు, భర్త దగ్గరికి వెళ్ళి పడింది. మనవడు ప్రహ్లాదుడు పుట్టాడు. తప్పు చెయ్యడం సహజం, పశ్చాత్తాపడి మళ్ళీ జరగకుండా ఉండడం మంచి మనిషి యొక్క లక్షణం. కాబట్టి ఇంద్రుడు ఇప్పుడేం వెళ్ళి శ్రీమన్నారాయణకి ఎక్కడతో సహస్ర కలశాలతో అభిషేకమో సహస్ర కలువలతో పూజో మళ్ళీ చేయలేదు. మీరు ఇది గమనించాలి. పురాణంలో ఇంద్రుడు లోపల వెంటనే అవును నిజమే, నా స్వామి పాదాలే పట్టుకుంటాను, ఆయన చేత్తో వచ్చిన పువ్వే కదా విసిరిశాను, పొరపాటు అదే కదా జరిగింది, స్వామి నాది తప్పే మన్నించు, ఒక్క మాట ఇలా అనుకుని మనసులో నమస్కారం చేశాడంతే. ఇలా అనేటప్పటికీ ఏమైంది? అది విచిత్రం. ఎక్కడో వెళ్ళి కూర్చుని జీవితాంతం తపస్సు చేసినటువంటి వాళ్ళకి దొరకని దర్శనం పశ్చాత్తాపం కలగ్గానే ప్రత్యక్షం అయిపోయాడు. ఎలా ప్రత్యక్షం అయ్యాడు? ఒకవేయార్కులు కూడినట్టి కరువయ్య జత్ ప్రభాభూతితో ఒక రూపై చనుదించు మాట్య హరిదానొప్పారే ఆ వేలుపుల్ వికలాలోకనులై విషణ్ణమతులై విభ్రాంతులై మ్రోలగానక శంకించిరి కొంత ప్రొద్దు విభుగానంబోలునే వారికి. ఎంత చిత్రమైన మాట చూడండి. ఎప్పుడైతే ఇలా మనస్సులో పశ్చాత్తాపంతో నమస్కరించారో ఒకేసారి 1000 సూర్యబింబాలు వచ్చి భూమి మీద దిగాయి అనుకోండి, వెంటనే ముందు మనకేమవుతుంది? కళ్ళు కనపడడం మానేస్తాయి. కళ్ళు కనపడడం మానేసి ఏమిటొచ్చింది, ఎదురుగుండా ఏమిటొచ్చిందని కళ్ళు మూసేసుకుంటాం, అంత వెలుతురు భరించలేక. అలాగే ఈశ్వర దర్శనము కలుగగానే సగుణముగా కనపడగానే అంతటా ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు, వింటున్నాడు మొర, అసలు చూడలేకపోయారు. చూడలేక కళ్ళు మూసేసుకున్నారు. ఎదురుగుండా ఉన్నదేదో అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు చూడడానికి కూడా ఈశ్వరానుగ్రహమే ప్రసరించింది. ఇది గమ్మత్తు. ఆయన్ని చూడడానికి ఉపకరణం ఏమిటో తెలుసా అండి? ఆయన అనుగ్రహమే. ఆయన అనుగ్రహంతోనే ఆయన్ని చూడాలి, లేకపోతే చూడడం కూడా కుదరదు. ఇప్పుడు ఆయన అనుగ్రహంతో ఆయన అంతటా వ్యాపించిన వాడు ఈ కంటితో చూడడానికి వీలుగా వచ్చి నిలబడ్డాడు. నిలబడితే ఈశ్వరానుగ్రహంతోనే చూశారు.